ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 30వ తేదీ మార్చి నుంచి 5 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి, ఇందులో ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ వారం అని చెప్పి చూసుకున్నట్లయితే, షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు కలిసి ఉండి మనకి ఒక్కొక్క గ్రహం బయటకు వస్తూ ఉంటుంది. చంద్రుడితో పాటు చంద్రుడు, రాహువు, శని, బుధుడు, శుక్రుడు, రవి 6 గ్రహాలు కలిసి ఉండి మనకి ఒక్కొక్క గ్రహం అంటే ఫస్ట్ ఒక గ్రహం బయటికి చంద్రుడు బయటకు వచ్చేసి మిగతా 5 గ్రహాలు కలిసి ఉంటాయి ఈ వారం అంతా కూడా. అదేవిధంగా గురువు మిథునంలో, మనకి వృషభంలోని, కుజుడు మిథునంలోని, ఆ యొక్క కుజుడు 3వ తేదీకి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా కన్యారాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మీనరాశి నుంచి మిథున రాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషం వారికి 12లో అధిక గ్రహాలతో ప్రారంభమవుతున్నటువంటి ఈ వారం కాస్త విదేశీ యోగాల్ని, ఇన్వెస్ట్మెంట్స్, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాలని, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అవకాశాలు రావడము, కాకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఆ మదుపు పెట్టేటువంటి అంశాల్లో మీరు ఎందులో మదుపు పెడుతున్నారు ఏమిటి అనేటువంటి విషయాలని కాస్త చూసుకోండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నం కోసం కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఈ యొక్క వారంలో ముఖ్యంగా 2, 3 తేదీలు ఎప్పుడైతే చంద్రుడు 4వ అధిపతి 2వ స్థానంలో సంచరిస్తూ గురువుతో గజకేసరి యోగంలో కలిసి ఉండి అష్టమ స్థానాన్ని చూస్తాడో, ఇక్కడ మీకు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే, కాస్త పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గతంలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏవైనా 2-3 తారీఖుల్లో మీరు కనుక మాట్లాడుకున్నట్లయితే అవి సెట్ అవుతాయి. అదేవిధంగా 4, 5 తేదీలు మీరు ఏదైనా ప్రాపర్టీ తీసేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక ఆస్తిని కొంతమంది దీన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కుందాం అనుకుంటారు, అమ్మేయడానికి పర్టికులర్గా 4, 5 తేదీలు చాలా బాగున్నాయి. ఇక్కడ గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఎక్కువ ఖర్చులు అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఖర్చుల స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి భయం వేస్తుంటుంది, అయ్యో ఏమవుతుందనండి, ఏమిటో ఎక్కువ ఖర్చులు అవుతున్నాయేమో అనేటువంటిది. ఎందుకంటే ఈ విశ్వవసువు నామ సంవత్సరంతో ప్రారంభమవుతుంది ఇక్కడ మనకి ఈ వారం కనుక చూసుకున్నట్లయితే. కాబట్టి ఎక్కువ ఖర్చులు, మరీ ఓవర్గా ఖర్చులు అవ్వకూడదు అనుకుంటే మీరు దగ్గరలో ఉండేటువంటి గోశాలకు వెళ్ళి గోసేవ చేయడం కానీ, ఏదైనా ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం కానీ చేస్తూ ఉండండి. అదేవిధంగా కాస్త మేషం వారు సర్వసాధారణంగానే కొంత ఈ కమ్యూనికేషన్ హౌస్లో, అంటే మాట్లాడుకునేటువంటి మాటలు, ఇద్దరి మధ్యన ఉండేటువంటి పలకరించేటువంటి విషయాలను తెలియించిన మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. మనస్పర్ధలు రాకుండా కాస్త నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాస్త అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. విదేశీ సంబంధాలు మీకు బాగా కుదిరేటువంటి యోగం అధికంగా చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. ఇక వృషభ లగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే, వృషభ లగ్నం కానివ్వండి, వృషభ రాశి కానివ్వండి, మీకు ఈ యొక్క ఉగాది నుంచి ఈ వారంలో లాభంలో అధిక గ్రహాలు ఉంటున్నాయి. ఎప్పుడైతే లాభంలో అధిక గ్రహాలు ఉంటున్నాయో చాలా విషయాలు లాభసాటిగా ఉంటుంది. కాకపోతే ఈ 2వ స్థానంలో ఉండేటువంటి కుజుడు 3వ తేదీ నుంచి నీచ పొందుతున్నాడు. కాబట్టి ఏదైనా వివాహ సంబంధించిన విషయాలు, ముఖ్యంగా 3వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే కాస్త మీరు ఏదైనా మదుపు పెట్టేటువంటి విషయంలోనే, అగ్రిమెంట్ రాసుకునేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 4వ స్థానంలో ఉన్నటువంటి రవి లాభాలను ఇస్తాడు. కాకపోతే అక్కడ శత్రుగ్రహాలతో ఉన్నాడు 4వ అధిపతి. కాబట్టి
ఏదైనా సరే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో కానివ్వండి, లేదా లేనట్లయితే గవర్నమెంట్ ఆక్షన్స్లో తీసుకునేటువంటి విషయాల్లో కానివ్వండి, కొంచెం అక్కడ డిస్ప్యూట్స్ని క్రియేట్ చేస్తున్నాడు. తీసుకునే నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతానాన్ని వేరే ప్రాంతానికి పంపించాలి, అక్కడ వేరే దగ్గర ఉంచాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ వారం ప్రత్యేకంగా మీరు 3వ తేదీ నుంచి వివాహ నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా. ఎందుకంటే ఇది 30వ తేదీ నుంచి 5వ తేదీ ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి ముఖ్యంగా ఈ వ్యాపారస్తులకి చాలా బాగుంది చెప్పాలంటే. వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి, మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. హోమ్ లోన్స్, ఇల్లు కట్టుకుందామని చెప్పి ఇల్లు కోసం రుణం తీసుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ రుణాలు ఉంటాయి, అటువంటివి లభించడానికి చాలా చాలా యోగ్యవంతంగా ఉంది. రుణము తీర్చుకునేటువంటి యోగం కూడా నడుస్తుంది చెప్పాలంటే ఇక్కడ. కాబట్టి ఈ రుణ సంబంధించినటువంటి విషయాల్లో, రుణం తీర్చేటువంటి విషయాలు, రుణ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, విష్ణువు యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ఎంత గణపతిని, విష్ణువుని ఎంత ఆరాధిస్తుంటే అంత బాగుంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజకీయ సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలోని, మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ సంతాన సంబంధించిన విషయంలోని, కొత్తగా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్స్ అయ్యేటప్పుడు ఆ కొత్తగా స్నేహితులుగా ఏర్పడినటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము గణపతి ఆరాధన చేసుకోవడము, కేతుగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాల మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు 3వ తేదీ వరకు కూడా కుజుడు రాశిలో ఉంటాడు. ఎప్పుడైతే రాశిలో 3వ తేదీ వరకు ఆ యొక్క కుజ ప్రభావం ఎప్పుడైతే ఉందో, ఇది కొంతవరకు శత్రువులు లేదా స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి టఫెస్ట్, అంటే కొంతమందికి చూడండి ఒక్కోసారి ఏదైనా ఒక క్రీడా రంగంలో ఉన్నప్పుడు గట్టి పోటీ పడుతుంది. అలా గట్టి పోటీ ఉండడం కానీ, శత్రువుల యొక్క స్ట్రెస్ ఎక్కువగా పెరగడం కానీ, ఇది మీకు 3వ తేదీ వరకు ఉంటుంది. 3వ తేదీ ఎప్పుడైతే మీకు 2వ స్థానంలోకి వెళ్ళిపోతాడో, ఇక్కడ నుంచి కొద్దిగా మీరు సహజంగానే మిథున లగ్నం అంటేనే కాస్త తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే 2వ స్థానంలో కుజుడు వెళ్తాడో, ఇది కొంచెం రుణ సంబంధంగా చేసినటువంటి ధన విషయంలో కుటుంబ సభ్యులతో తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. 4లో ఇంకా మీకు కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఏదైనా సబ్జెక్ట్ ఎంచుకునే విషయంలో, చదువుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే దశమ స్థానంలో అధిక గ్రహాలతో ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ యొక్క వార ఫలితాల్లో కూడా కాస్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే రుణాలు, వ్యాపార లాభాలు, కుటుంబ సభ్యులతో కొంతమంది చూడండి ఫ్యామిలీ బిజినెస్లు ఉంటాయి. ఈ ఫ్యామిలీ బిజినెస్ల విషయంలో ఈ అనవసరంగా కొన్ని అప్పులు తీసుకురావడం వల్ల ఆ అప్పుకు సంబంధించిన విషయంలో ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న ఘర్షణలు ఇవి చూపిస్తున్నాయి. ఇక మీరు వివాహ సంబంధించిన విషయంలో దూర ప్రాంతాల నుంచి, అంటే దూరపు సంబంధాలు కుదురుతాయి. అందులో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం అనేటువంటిది కూడా కుదురుతుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు అనుకూలత ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. అయితే ఉద్యోగంలో కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా డిస్టర్బెన్సెస్, అప్పుల విషయంలో డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే మీరు ఎక్కువగా చేయవలసింది ఏంటంటే వారాహి అష్టోత్తరం చేసుకోండి, ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేసుకోండి. మరియు అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి అనే మంత్రం చేసుకోండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే దశమాధిపతి అయినటువంటి కుజుడు రాశిలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే దశమాధిపతి కుజుడు రాశిలో సంచరిస్తాడో, ఇది పంచమాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ఈ వారం 3వ తేదీ నుంచి మీకు కొంచెం సంతానము, రాజకీయము, స్నేహితులు, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు, ఇది ఎనీ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ధనపరమైనటువంటి విషయంలో ఈ 2వ అధిపతి, కర్కాటక లగ్నాథ్ 2వ అధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో, ఇది కొంతవరకు భూమి మూలంగా, కన్స్ట్రక్షన్స్ మూలంగా ధనయోగాన్ని ఇస్తుంది కర్కాటకం వారికి. కాకపోతే కాస్త 3వ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదైనా ఒక కొత్త అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కాస్త చూసి అగ్రిమెంట్స్ రాసుకోండి. కొంచెం స్నేహితుల నుంచి ఒత్తిడి, ప్రేమించిన వారి నుంచి ఒత్తిడి కొంత ఉంటుంది. కాకపోతే విదేశీ సంబంధాలు కూడా కుదురుతాయి మీకు వివాహ సంబంధించిన విషయంలో. మీ యొక్క జీవిత భాగస్వామిని
విదేశాలకు పంపించాలి, అతనికి విదేశీ అవకాశాలు వస్తే బాగుండు, ఆమె కావచ్చు అతను కావచ్చు, బాగున్ను అని ఎదురు చూసేటువంటి వారికి ఇప్పుడుండేటువంటి గ్రహస్థితి అనుకూలిస్తుంది. లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ఈ వారంలో కూడా మీకు భాగ్యాధిపతి లాభంలో, షష్టమాధిపతి లాభంలో ఉండడం వల్ల రుణ లాభము, బ్యాంక్స్ నుంచి సపోర్ట్ లభించడము, గురువులు తండ్రుల వరుస వారి నుంచి కొంతవరకు సపోర్ట్ లభించడము, కొత్తగా ఏదైనా సరే గృహోపదేశం పొందాలి అనుకునేటువంటి వారికి ఇక్కడ యోగ్యవంతంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత ఏదైనా మంత్రాలు గురువుల నుంచి తీసుకొని కొన్ని బీజాక్షర సంబంధించిన మంత్రాలు చేసేటప్పుడు అది మీకు ఆ మంత్రాలు మీకు సెట్ అవుతాయో చెక్ చేసుకొని చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు పంచమ స్థానాన్ని మంత్రస్థానంగా చెప్తూ ఉంటారు. ఈ మంత్రానికి కారకుడు ఎవరైతే కుజుడున్నాడో రాశిలో సంచరిస్తున్నప్పుడు, నీచ స్థానంలో ఉన్నప్పుడు ఆ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక మీరు నిత్యము కూడా స్కందుని యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. స్నేహితులతో అనవసరమైన శత్రుత్వాలు జోలికి వెళ్ళకండి. ఓం స్కందాయ నమః అనే నామస్మరణ మరియు గోవులకి క్యారెట్లు తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి వారంలో కనుక చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో ఉండి సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉన్నాడో, అష్టమం అనేటువంటిది ఎక్కడికో వెళ్ళడం, ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్గా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడము, సడన్గా ప్రయాణాలు ఏర్పడడం అలాంటివి చూపిస్తున్నాయి. అయితే అష్టమ స్థానం అనేటువంటిది రీసెర్చ్ హౌస్ అంటారు. అంటే ఏదైనా సరే కొత్తగా రీసెర్చ్ చేయడము అనేటువంటిది సూచిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ రెండవ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ యొక్క కేతువు 2లో ఉన్నందుకు ధన సంబంధించినటువంటి విషయంలో గణపతిని యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనం చేస్తూ ఉండండి. తద్వారా ఏమవుతుందంటే మీకు గణపతి యొక్క ఆరాధన చేయడము, గణపతి యొక్క స్తోత్ర పఠనం చేయడము, ఈ కేతువు 2లో ఉన్నందుకు మీకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది ఇస్తుంది. కాకపోతే ఈ అష్టమ స్థానంలో జలరాశుల్లో అధిక గ్రహాలు ఉన్నందుకు నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3వ స్థానాధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో ఇది కొంచెం షార్ట్ జర్నీస్ని చూపిస్తుంది. మరియు ఈ సింహలగ్నం వారికి ఈ యొక్క 3వ తేదీ నుంచి కుజుడు నీచ స్థానంలోకి 12వ స్థానంలో వెళ్తున్నాడు కాబట్టి తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన విషయంలో ఏమైనా చిన్న చిన్న వివాదాలు రానున్నాయి. అలాగే సంతానాన్ని హాస్టల్స్లో వేద్దాం అనుకొని లేనట్లయితే సంతానాన్ని కొన్ని కళారంగ సంబంధించినటువంటి విషయాలు, డ్యాన్స్ అని లేనట్లయితే కొన్ని సాంగ్స్, క్రియేటివిటీ ఫీల్డ్స్లోకి వెళ్ళడం సంతానం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయంలో కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి మీకు గమనించుకున్నట్లయితే. అదేవిధంగా మీకు ధన సంబంధించిన విషయంలో మంచి అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. మరియు అదేవిధంగా కాస్త రాహుకాలంలో, ఎందుకంటే మీకు అష్టమంలో రాహుగ్రహంతో అన్ని గ్రహాలు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి రాహుకాలంలో దీపారాధన చేయండి. ముఖ్యంగా దుర్గాదేవికి నిమ్మకాయ పిండేసి చేస్తూ ఉంటారు. చేసినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు. అయితే వక్రించి ఉంటాడు ఈ వారం అంతా కూడా. ఎప్పుడైతే వక్రించి ఉంటాడో కొంతమందితో పార్ట్నర్షిప్ చేద్దాము, కొంతమందితో కలిసి చేద్దాము అనుకుని మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్గా మీకు మీరుగా వైదొలగడం జరుగుతుంది. అదేవిధంగా కాస్త లగ్నంలో కేతు ఉన్నందుకు కూడా తెలియని విరక్తి, వైరాగ్యం అనేటువంటిది మిమ్మల్ని ఆవహిస్తూ ఉంటుంది. ధనపరంగా చూసుకున్నట్లయితే వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా, వేరే దేశాలకు వెళ్ళడం ద్వారా బాగా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. మరియు కొంత సహోదర వర్గంతో తెలియని ఘర్షణ వాతావరణం 3వ తేదీ నుంచి చూపిస్తుంది. 3 నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేకంగా. తర్వాత కూడా నీచంలోనే ఉంటాడు కానీ కొన్ని సందర్భాల్లో ఈ చంద్రుడు ఎప్పుడైతే మేషము, కర్కాటకము, తుల, మకర, కుంభరాశిలో సంచరించేటప్పుడు నీచభంగ రాజయోగం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 3వ తేదీ నుంచి అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో, ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలో, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, పళ్ళు, పువ్వులు ఇట్లాంటివి పండించేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అయితే 5వ అధిపతి ఇంకా 7వ స్థానంలోనే ఉండి 6వ స్థానాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీరు విదేశాల్లో ఉండేవారిని ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందామనే ప్రయత్నం మొదట్లో కొన్ని గొడవలుగా, ఘర్షణలుగా ఉన్నప్పటికీ తర్వాత అది అనుకూలమైనటువంటి వాతావరణానికి దారితీస్తుంది. అలాగే ఇక్కడ
ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటూ ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ కానీ లేనట్లయితే ఏదైనా ఈ కోడింగ్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉద్యోగ అవకాశాలు మీకు వస్తాయి. కాకపోతే లాభంలో కుజుడు నీచబడి 3వ తేదీ నుంచి ఉన్నాడు కాబట్టి కొంచెం వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి 6వ స్థానంలో ఉండడము, ఈ 6లో అధిక గ్రహాలు ఉన్నందుకు కొంత ఏంటంటే ఇక్కడ ఈ శత్రువు సంబంధించినటువంటి విషయంలో అధిక గ్రహాలు 6లో ఉన్నప్పుడు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, శత్రువులపై మీకు గెలుపు ఉంటుంది. కాకపోతే శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు, రుణ సంబంధించిన అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ ధనాధిపతి, సప్తమాధిపతి ఎవరైతే కుజుడు కర్మస్థానంలో ఉన్నాడో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలోని, మరియు సప్తమాధిపతి ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు దశమ స్థానంలో ఉన్నాడో మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటువంటి అంశంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ సప్తమాధిపతి కుజుడు 3వ తేదీ నుంచి ఎప్పుడైతే నీచ పొందుతున్నాడో కొంచెం సంతాన సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. లేదా స్నేహితులతో చిన్న ఎందుకంటే అక్కడ నీచబడినటువంటి కుజుడు పంచమ స్థానాన్ని వీక్షిస్తాడు. సో సహోదర వర్గంతో అంటే ఫ్రెండ్స్తో, ముఖ్యంగా సహోదర వర్గం కంటే కూడా స్నేహితులతో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే ఈ తులాలగ్నం వారికి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ 2వ స్థానానికి గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంత ధనపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నందుకు కొద్దిగా ఇది ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అదేవిధంగా ఈ 6లో అధిక గ్రహాలు అనేటువంటిది ఇందాక నేను చెప్పినట్టుగా రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తుంటే తొందరగా రుణాలు లభించడం, అదేవిధంగా క్రీడా రంగాల్లో ఉండేటువంటి వారికి విజయం ఎక్కువగా పొందడం, ఇటువంటివి కనిపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన లేదా కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్న షష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నందుకు ప్రత్యేకంగా ఇక్కడ మీకు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని, లాంగ్ జర్నీస్కి వెళ్ళేటువంటి అంశాల్లోని, కొంచెం బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎందుకంటే బ్యాంకులో హ్యాకింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే పెద్ద మొత్తంలో ధనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఎవరికైనా మీ కార్డుని ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. ఈ వృశ్చికం వారు కొద్దిగా వీలున్నప్పుడల్లా కూడా కొంచెం దగ్గరలో ఉండేటువంటి స్కందుడి ఆలయానికి కానీ, ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్తున్నట్లయితే బాగుంటుంది. అయితే పంచమ స్థానంలో అధిక గ్రహాలు ఈ వారం మీకు ఉన్నందుకు మొదలవ్వడమే ఎక్కువ గ్రహాలతో ప్రారంభమవుతున్నందుకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క పంచమాధిపతి, ద్వితీయాధిపతి అంటే ఈ పంచమ స్థానంలో అధిక గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో ఈ క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా మంచి ఫలితాలు రావడము, సినిమా ఫీల్డ్లో వాళ్ళకి కొత్త అవకాశాలు రావడము, అది కాకుండా కాస్త మీకు అర్ధాష్టమ శని కూడా తొలగుతుంది కాబట్టి కొంత శ్రమ అనేటువంటి తగ్గుతుంది చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానంలో కుజుడు ఉన్నందుకు కొంత తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, అదేవిధంగా కొంత తండ్రి బంధువర్గంతో లేదా తండ్రి సమానులతో కొంత శత్రు సంబంధించినవి, ఎందుకంటే 1-6 అధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే 9వ స్థానంలో ఉన్నాడో వారితో కొంత శత్రు సంబంధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే ఈ యొక్క సప్తమాధిపతి మరియు పంచమాధిపతి పరివర్తన యోగంలో ఉన్నాడో వృశ్చికం వారికి తెలిసిన వారితో, బంధువర్గంలో వారితో లేనట్లయితే ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకునేటువంటి యోగం కనబడుతుంది. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. కెమికల్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్ ఇటువంటి రంగాల్లో ఉండేటువంటి బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారికి అభివృద్ధికరమైన వాతావరణం ఉంది.
ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనుసు రాశి. ధనుసు వారికి కనుక చూసుకున్నట్లయితే మొదట్లో కొంత స్ట్రెస్గా ఉంటున్నప్పటికీ తర్వాత లాభసాటిగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వారంతో మీకు అర్ధాష్టమి శని ప్రారంభం కాబోతుంది కాబట్టి మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి అంశంలోని కొంత జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయండి. ఒక్కోసారి స్టాక్ ఐటమ్స్ రావడం జరుగుతుంది ఆన్లైన్లో ఏదైనా పెట్టినప్పుడు, ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు అది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ ప్రారంభించేటప్పుడు, ఏదైనా డ్రెస్సెస్ తీసుకునేటప్పుడు, ఆభరణాలు తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి. అలాగే మీకు రుణమూలంగా ధనయోగం, రుణం ఎవరికైనా ఇప్పించడం ద్వారా ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే కొద్దిగా సంతానంతో కలిసి ఏదైనా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయంలో బంధువర్గంలో వారితో ఎవరితోనైనా వివాహం అనుకొని కొంత మిస్ అవ్వడము, మరలా విదేశాల్లో ఉండేటువంటి వారితో కొంత వివాహ సంబంధించిన విషయాలు కొంత సక్సెస్ అవ్వడం అనేటువంటి చూపిస్తుంది. అష్టమంలో కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. కాస్త కందులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి. మరియు అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు గణపతి ఆరాధన చేయడము, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః అనే నామస్మరణ చేయడం ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఆకస్మికంగా సడన్గా ఏదో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా మీకు ఉత్తమం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాశ్యాధిపతి 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. సహజంగానే మీకు ఏలినాటి శని కూడా అయిపోయింది కాబట్టి ఈ మొదటి వారం విశ్వవసునామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశి వారికి గమనించుకున్నట్లయితే 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ప్రదేశము మారడము లేదా ఉన్న సంస్థని తీసి మార్చడము, బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం కొన్ని అనవసరంగా ఖర్చులు అవుతున్నాయి వీటి వల్ల అనుకునేటువంటి వాటిని మార్చడం అనేటువంటి చూపిస్తుంది ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 4వ అధిపతి ఎప్పుడైతే 7వ స్థానంలో నీచ స్థానంలో ఉంటున్నాడో జీవిత భాగస్వామి, మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. అదేవిధంగా వారి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని తీసుకోండి. అలాగే మధ్యవర్తిత్వంగా కొన్ని చోట్ల కొంతమంది ఎవరికైనా లోన్స్ ఇప్పిస్తే వీళ్ళు మీడియేటింగ్గా ఉండి కొంత ఫైనాన్షియల్గా కొంత ఇదవుతూ ఉంటారు. అటువంటి వాటిల్లో కొంతవరకు అభివృద్ధి చూపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క సహోదర వర్గంలో ఉండే వారిని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే. కాకపోతే కాస్త ఈ యొక్క వివాహ సంబంధించిన విషయాలు ఏవైనా ఉన్నట్లయితే 3వ తేదీ లోపలే ఈ వారంలో మాట్లాడుకొని 3వ తేదీ వచ్చింది అంటే మీకు సప్తమంలో కుజుడు నీచంలో ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చూపిస్తున్నాయి. మరియు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి మార్పులు, అసలు ఊహించిన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇక మీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు కానీ రైతులు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు నీచ పొందబోతున్నాడు 3వ తేదీ నుంచి. అయితే మరలాది కొన్ని డేట్స్లో మంచి కూడా చేస్తారు, అది వచ్చే వారంలో వస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం నుంచి మీకు శని రాశిలో ఉన్న శని ధనస్థానంలోకి వెళ్తున్నాడు. ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే అధిక గ్రహాలు అక్కడ ఉన్నాయో సంపాదనా విషయంలో రకరకాల మార్గాల ద్వారా ధనయోగం చూపిస్తుంది. కాకపోతే 3వ అధిపతి సహోదర వర్గానికి కారకుడైనటువంటి కుజుడు, సహోదరులకు కారకుడైన కుజుడు 6వ స్థానంలో నీచ పొందుతున్నాడు కాబట్టి సహోదరులతో తెలియని శత్రు సంబంధం, సహోదరుల మూలంగా కొంత శత్రుత్వాలు, కొన్ని గొడవలు అనేవి చూపిస్తున్నాయి. కాబట్టి కొంచెం మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అన్నదమ్ములతోని కొంచెం అనుకోకుండా ఒక్కోసారి మనం అగ్రెసివ్ అవుతూ ఉంటాం, కోప స్వభావం ప్రదర్శిస్తూ ఉంటాం. ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ పంచమ స్థానాధిపతి ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో కుంభం నుంచి, ఇది కొంచెం ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలి, తద్వారా ధనం సంపాదించాలనే ఆలోచనలో ఉంటూ ఉంటారు. కాకపోతే కాస్త శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి 3వ తేదీ నుంచి, అది కొంచెం చూసుకోండి. అదేవిధంగా ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా, అంటే మీకు తెలిసినటువంటి సర్కిల్లో ఎవరైనా విదేశాల్లో ఉండే వాళ్ళతోనే కొంతవరకు మీకు
ఈ యొక్క వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి చెప్పాలంటే. పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా కాస్త ఉద్యోగంలో అధిక శ్రమ ఉంటుంది. ఆ శ్రమ మీకు తగ్గాలి అంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః అని నామస్మరణ చేయండి, లేదా ఓం మాణిక్య ముకుటాకార జానుద్వై విరాజితాయే నమః అని చేసుకోండి. అదేవిధంగా కాస్త రైతులకి ఈ తోటలు ద్వారా ఆదాయం పొందేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఆదాయం పెరగనుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన నరసింహస్వామి ఆరాధన, విష్ణు సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో అధిక గ్రహాలతో ఈ వారం ప్రారంభమవుతుంది కాబట్టి కాస్త ఎక్కువ పనులు పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా ధనాధిపతి, ధనస్థానానికి కారకుడైనటువంటి కుజుడు పంచమ స్థానంలో నీచంలో ఉన్నందుకు ప్రత్యేకంగా ఏంటంటే ఈ పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి సంతాన ప్రయత్నాలు, సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క మీన లగ్నం కానీ మీనరాశి వారికి కానీ కొద్దిగా ఈ వారము ఏదైతే కొన్ని ప్రాపర్టీస్ వీళ్ళు అమ్మేద్దాం అనుకుని ఉంటారో వాటికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే బ్యాంకు నుంచి ప్రధానంగా 2-3 తేదీలు బ్యాంక్స్ ద్వారా కొంతవరకు లాభం కలగడము, తండ్రి ద్వారా, గురువుల ద్వారా కొత్త విషయాలు తెలియడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే ఈ 3వ తేదీ నుంచి కుజుడు ఎప్పుడైతే నీచ పొందుతాడో కొంచెం గర్భం దాల్చినటువంటి వారు కొంచెం మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మీనలగ్నం లేదా మీనరాశి వారికి సప్తమంలో కేతువు, లగ్నంలో రాహు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు, అదేవిధంగా భాగస్వామ్యంతో అంటే పార్ట్నర్షిప్లో ఏదైనా బిజినెస్ చేసేటువంటి అంశాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీ యొక్క మీనరాశి వారికి ఉద్యోగ సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి. కాకపోతే ఉద్యోగంలో మార్పులు కూడా చూపిస్తుంది. అంటే సేమ్ కంపెనీ వాళ్ళే వేరే దగ్గరికి పంపించడము ఇటువంటివన్నీ గోచరిస్తున్నాయి. కాస్త అధిక గ్రహాలు రాశిలో ఉన్నందుకు కాస్త ఎక్కువ ఓవర్లోడ్ వర్క్స్ ఎక్కువ పెట్టుకోకండి. మంగళగౌరి వ్రతం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ విశ్వవసునామ సంవత్సర ప్రారంభం కాబోతుంది కాబట్టి ఉగాది నాడు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా దీపారాధన చేసుకొని ఉగాది పచ్చడి తిని కొత్త బట్టలు కట్టుకొని వీలైతే స్వయంపాకం ఇవ్వడము పితృదేవతలు కానీ, లేనట్లయితే చలివేంద్రాల దగ్గర నీళ్లు పెట్టడం, లేదంట్లయితే పక్షులకు నీళ్లు పెట్టడము. అందులో ముఖ్యంగా ఉగాదికి ఏంటంటే ఈ వేప చిగురు, వేప పువ్వుతో చేసినటువంటి ఏదైతే మనం చేసుకుంటాం ఇంట్లో అది ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే తద్వారా ఆరోగ్యం బాగుంటుంది ఆ తిథి, ఆ నక్షత్రం రోజు తిన్నప్పుడు, అందుకని చెప్పారు. అయితే ఈ చాలామంది ఏంటంటే ఈ విశ్వవసునామ సంవత్సరం దేశవ్యాప్తంగా ఎలా ఉంటుందంటే గతంలో క్రోధినామ సంవత్సరం అంత గొడవలు అయితే ఉండవు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే కొంచెం ఈ శని ఎప్పుడైతే మీన రాశిలో ఉన్నాడో హిందూ ధర్మంలో ఉండే వాళ్ళతో ఒకరికొకరికి కొంత భేదాభిప్రాయాలు ఉంటాయి. అంటే వైష్ణవులని అంటే విష్ణు ఆరాధకులని, లేనట్లేదు శైవులని, లేదా శక్తి ఆరాధకులని వీళ్ళకి కొంత ఇది రావడం, కొంత పీఠాధిపతులకి కొంత స్ట్రెస్ ఉండడం ఇట్లాంటివి కొన్ని చూపిస్తున్నాయి. కొంత షేర్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ కూడా వస్తాయి ఈ కొత్త సంవత్సరం రావడం వల్ల. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శనులు, అష్టమ శనులు, అర్ధాష్టమ శనులు ఎన్ని మారుతున్నా కూడా నిత్యము దీపారాధన చేసుకోవడము, కాస్త గోసేవ చేయడము, నిత్యము ఆలయాలకు వెళ్ళడం సందర్శించండి, అన్ని విధాలా బాగుంటుంది. విశ్వవసు నామ సంవత్సరం మీ అందరికీ బాగుండాలని మనం ఒకసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.